రాజకీయ స్వార్థం కోసం కన్న తల్లిని చెల్లిని కూడా వైఎస్ జగన్ మోసం చేశారని హోంమంత్రి అనిత ఆరోపించారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని సైతం రాజకీయ లబ్ధికి ఉపయోగించుకున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో సోనియా గాంధీతో లాలూచీపడి జగన్ బెయిల్ తెచ్చుకున్నారని తెలిపారు. తన కోసం పాదయాత్ర చేసిన షర్మిలను సైతం పక్కన పెట్టడం ఆయన నైజానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విశాఖలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆ దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లిపోయారని హోంమంత్రి అనిత విమర్శించారు. రప్పా రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంత వినాశనం విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక నాయకుడు తాలూకా మెంటాలిటీ, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడు తాలూకా మెంటాలిటీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా మెంటాలిటీ చూస్తూ ఉంటే ప్రీవియస్ నుంచి ఒకసారి మనందరం కూడా బ్యాక్ వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే, ఆఖరికి అతని వెనకాతల్లో వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. అంటే చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లో ఒక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు బయటకు వచ్చి నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడితే ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.